నమస్తే. చెప్పండి సార్. నమస్తే. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? బాగుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, గత ప్రభుత్వంతో బేరీజు వేసుకుంటే ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం చూస్తే? ఈ ప్రభుత్వం చాలా బెటర్ అనిపిస్తుంది. ఏ విధంగా అమ్మా? ఏ విధంగా? ఈ విధంగా ఆ విధంగా గట్టిగా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శించి ఇంకో ప్రభుత్వాన్ని పొగట్టం అని కాదు. ఇప్పుడు మనకు అమరావతి రాజధాని, ఇప్పుడు ఆయన 3 రాజధానులు అని చెప్పాడు. కాదు, మళ్ళీ అసలు ఫస్ట్ ఒప్పుకుంది ఒక రాజధాని అని ఒప్పుకున్నారు. కాదు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయిందా కాలేదా? తర్వాత వైజాగ్ అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు అన్నాక ఫెయిల్ అయిందా కాలేదా గవర్నమెంట్? ఇప్పుడు ఒక మాట మీద నిలబడాలి, నిలబడలేదు. 3 రాజధానులు అనేటప్పటికి జనంలో ఏమర్థమైంది? ఫెయిల్ అయిందా కాలేదా? ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మావిగా అంటున్నారు జగన్ గారు కొత్తగా. ఇప్పుడు ఏ మావిగానన్నా చెప్తున్నానండి. ఇప్పుడు ఒక మాట మీద నిలబడలేని వ్యక్తి ఇప్పుడు మావిగన్నా ఇంకోటి అన్నా ఇప్పుడు జనం నమ్మాలి కదా. ఇప్పుడు నేను ఆ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఈసారి అమరావతి పూర్తవుతుందా మేడం అంటే? ఖచ్చితంగా 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 పూర్తవుద్ది. ఒకవేళ జగన్ గారు గెలిస్తే వచ్చే ఎన్నికల్లో చెప్పలేము. అది ఇప్పుడు ప్రజల నాడు ఎట్టుందంటే, ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పగలను కానీ ప్రజలందరి నాడు ఎట్టుంది అనేది మనం చెప్పలేము. మీ ఉద్దేశంలో అమరావతి మంచిదా? జగన్ గారు చెప్తున్న 3 రాజధానులు అమరావతి కరెక్ట్ సార్. ఇప్పుడు నేను ఒక రైతు, ఒక మాటలో చెప్పాలంటే మేము వ్యవసాయ కుటుంబం, ఒక రైతు సార్. ఒక రైతుగా ఇప్పుడు నేను ఏం కోరుకుంటాను? ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఇప్పుడు మన భూముల ధరలు బాగుండాలి. రేపు మన పిల్లలకి ఏదన్నా మనం ఆస్తులు ఇచ్చుకోవాలంటే ఇప్పుడు ఆ ధరలు ఉన్నాయా లేదా అని చెప్పి అవతల చూస్తారు కదా. ఇప్పుడు అలా ఆ టైంలో ఏమైంది? ఇప్పుడు రాజధాని అయితే ఇక్కడ ఉంటుందని ఆశపడి అంతమంది రైతులు మరి రాజధానికి ఇచ్చారు. రాజధానికి ఇచ్చిన రైతులను ఏం చేశారు మీరు? ఆ రైతులకి న్యాయం ఉన్నా చేయాలి, లేదా కనీసం కాదు అమరావతి ఇక్కడ అని చెప్పేసి మీరు ఒక స్టాండ్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేదో రాందో మీరు ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు. నాకు తెలిసి అయితే ఆ అమరావతి రాజధాని గురించి అయితే నా అభిప్రాయం అయితే ఫెయిల్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం? నాకైతే పక్కా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? ఆయన అనుభవం ఉన్న నేత కావచ్చు, విజన్ ఉన్న వ్యక్తి కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి అనుభవమే కావచ్చు, విజన్ ఉన్న వ్యక్తిగా కావచ్చు, పరిపాలనలో కావచ్చు, ఏదైనా నాకు 99% చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్క నిమిషం అమ్మా. కరెంటు బిల్లులు కావచ్చు, కూరగాయల ధరలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఎలా ఉన్నాయి ధరలు? అంటే ఇవన్నీ కూడా ధరలు మామూలుగానే ఉన్నాయి. అది ఎప్పుడు జరిగేదే. ఇది మాత్రం బాగా మెయింటైన్ జరుగుతున్నాయి. మెయింటైన్ మాత్రం బాగా జరుగుతుంది. వీళ్ళిద్దరి మీద తిట్టుకుంటా ఉంటారు తప్ప బాగా జరుగుతుంది. ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పారు పథకాలు, అవన్నీ అమలు జరుగుతున్నట్టేనా? బాగా జరుగుతున్నాయి, అంతా బాగా జరుగుతుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు మేము ఇప్పుడే బాగా జరుగుతుంది. వాళ్ళు నవరత్నాలు అన్నారు, వీళ్ళు సూపర్ 6 అన్నారు. ఏది ప్రజలకు చేరువైంది? వీళ్ళకే సార్. వీళ్ళకే. అమరావతి ఈసారైనా పూర్తి అయిద్దా? పూర్తి అవుద్దండి వీళ్ళ వల్ల. ఒకవేళ పూర్తి కాకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి? ఛాన్స్ లేదు. అర్థం కాల? ఛాన్స్ లేదండి. ఛాన్స్ లేదు అంటే జగన్ గారు గెలవరు అనుకుంటున్నారా లేక? గెలవలేరు. ఎందుకు జగన్ గారు గెలవలేరు? వీళ్ళు బాగా చేస్తున్నారు కండి. వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇంత ముందు మేనా కొంచెం డౌన్ అప్పుడులో, ఇప్పుడు బాగా చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కేసులు అక్రమంగా పెడుతున్నారు అంటారు వైసీపీ వాళ్ళు. ఆ కేసులు మామూలే. ఇదేంటంటే బాగా వీళ్ళు మెయింటైన్ పేదవాడిని చూస్తున్నారు. సో అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది. రాజధానికి ఏది మంచిది అనుకుంటున్నారు? అమరావతినా జగన్ గారు చెప్తున్నా మావిగన్నా? అమరావతి. చివరిగా వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచిదని మీరు భావిస్తున్నారు? ఇతనే అవ్వాలండి. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఇవ్వాలి అంటే? అంతే, అతని మెయింటైన్ కూడా బాగుంది. అన్నిట్లో బాగా చూస్తున్నాడు. వ్యక్తిగతం అనేది ఏమి లేదు అతని దగ్గర, బాగా చేస్తున్నాడు. ఒక నిమిషం అన్న. 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? 2 ఏళ్ళ పరిపాలన అంటే నెట్ సీఎం ఆయనే. ఎవరు? చంద్రబాబు. ఎందుకు నెక్స్ట్ ఆయనే అనుకుంటున్నారు? ఆయనే వస్తాడు. అది ఏ నమ్మకంతో చెప్తున్నా బాబాయ్ అంటున్నా? ఆయన ఎవరు లేరు. జగన్ గారేమో వచ్చేది నేనే. జగన్ పెద్ద అనుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది అంటే? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగుంది. పేదవాళ్ళకి అందరికి అన్నం పెడుతున్నాడు జగన్, చంద్రబాబు నాయుడు. కాకపోతే వాళ్ళు అమలు చేస్తున్నారు కానీ అన్న క్యాంటీన్కి. కాకపోతే వాళ్ళే కొద్దిగా ఇది చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో కూరగాయల రేట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ రేట్లు ఎలా ఉన్నాయంటే? రేట్లు అయితే మామూలుగా ఉన్నాయి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం రేట్లు అయితే మామూలుగా ఉన్నాయండి. చెప్పిన పథకాలు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అమలు అవుతున్నాయి. ఏమీ చేయట్లేదు ప్రభుత్వం, పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు జగన్ గారు. జగన్ కదా, ఆడు పెద్ద వేసినా కొడుకు సార్ ముఖ్యమంత్రి అవుతారంట జగన్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని మారుస్తానంటున్నారు. అసలు నాకు చెప్పింది ఏంటా, అసలు
ఆడున్నంతకి జగన్ ఉన్నంతకి ఏంది ఇది లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చాక అందరూ పేదవాళ్ళందరూ బతుకుతున్నారు. అందరూ అందరికీ ప్రభుత్వం చాలా బాగుందండి. మాకమ్మ ఆకలి బాధ తీరుతుంది. ఆమె ఏం చేస్తున్నాం ఏంటి ఏదైనా పర్వాలేదు, కానీ మేము మాత్రం టైంకి భోజనం కావాలి, అది ఇది కావాలి అని ఇదివరకు ఎత్తుక్కొని క్యారేజీలు పట్టుకొని పెద్ద ప్రయాణం చేసుకొని వచ్చాము పల్లెటూరు నుంచి. ఇప్పుడు పొద్దున్నే మేము బయలుదేరి వచ్చేసినా కానీ మాకు టైంకి అన్నం దొరుకుతుంది. అదొకటి సంతోషము. ఈ ప్రభుత్వం వచ్చాక కూరగాయల రేట్లు కానీ నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్నీ బాగానే ఉన్నాయండి. అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. తగ్గింది వాళ్ళు ఎడుతారు, ఎచ్చితే నమ్మి వీళ్ళు ఎడుతారు. ఏమన్నారు అనుకూలంగానే ఉంది సార్. అయితే అందరికీ న్యాయం చేయలేరు కదా. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందా లేదా జగన్ గారే మంచి చేశారంటే మీ ఉద్దేశంలో? జగన్ గారి ప్రభుత్వం కరెక్ట్ కాదు, ఆయనకి తెలీదు, అడ్మిషనే లేదు. అంటే ఆయన అమ్మ మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి క్యాంటీన్లు మగలగొట్టేంత పెద్ద మనిషి మాకు అవసరమా ఏంటి? ఈసారైనా అమరావతి పూర్తయిద్దా బాబాయ్ రాజధాని? అవ్వాలి 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 నేను కోరుకుంటా. అవ్వాలి అవుద్ది అవుద్దండి. పెద్దోళ్ళందరూ ఒకటైతే అవుద్ది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలిస్తే రాజధాని పరిస్థితి ఏంటి? ఏం రాదండి, రాదు. ఒకవేళ వస్తే రాదు కనుమ. జగన్ గారు గెలవరు అనుకుంటున్నారు. మేము బాధలు పడి ఉన్నాము, మా యాత్రలన్నీ పోయి ఉన్నాయి. అది విషయం. చివరిగా బాబాయ్ 70 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. మీ అభిప్రాయం ఏంటి క్యాపిటల్ మీద? అంటే అమరావతి. డెఫినెట్లీ అమరావతి. అమరావతి సార్ అంటే దేవతల రాజధాని ఆల్రెడీ చట్టబద్ధత కూడా అయిపోయింది. ఇంకా ఎవరు ఏం చేయలేదు. కానీ జగన్ గారు పదే చెప్తున్నారు మావిగన్ పెడతానని. మావిగన్ 3 రాష్ట్రాలు ఎన్ని అయిపోయి అమరావతి మన రాజధాని. గతంలో 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మరి రేపేమంటారో చూడాలి ఆయన. అది జగన్మోహన్ మాటలు మాట్లాడారు. ఆయన మార్చుని ఉంటాడు ఓకే అని, మళ్ళీ రేపు పొద్దున మావిగన్ పోయి ఇంకో గన్ ఏదో వస్తుంది. నిజంగానే జగన్ గారు గెలిస్తే ఇంకో గన్ వస్తుంది. మావిగన్ పోయి ఇంకో గన్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చెప్పిన పథకాలు చెప్పినట్టు అన్ని అవి. వీళ్ళు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అయిపోయినాయి. వాళ్ళు నవరత్నాలు అన్నారు. నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏది ప్రజలకు అందింది సక్రమంగా అంటే పథకాలు? సూపర్ 6. సార్ జగన్ గారు మరలా పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు. ఒకవేళ జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్ గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తిరుగుతారు, వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరుగుతారు. రేపు పొద్దున ఇవ్వగలమని చెప్పి ఈయన కూడా రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు. జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా అంటే 100% లేదు ఆ ఛాన్స్. అంత కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకు జగన్ గారు కారు అనుకుంటున్నారు మీరంటే? జనాల్లో అలా మార్పు వచ్చేసింది కదా, జనాల్లోనే మార్పు వచ్చింది. ఓట్లు వేసే వాళ్ళే మారిపోయారు. ఫైనల్గా సార్ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారు ఏపీకి? పవన్ కళ్యాణ్ వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది ప్రస్తుతం. ఏంటి ఏది బెటర్ అంటే రాజధానిగా? రాజధాని మన ఇదే అమరావతి బెస్ట్. ఏ విధంగా అమరావతి మంచిది అంటే? మనకి రాజధాని లేదు. ఒకటి ఏంటంటే రాజధాని ఇప్పుడు ఏంటంటే ఇది సెంటర్ పాయింట్, అన్ని జిల్లాలకి ఇది సెంటర్. మనకున్న 13 వీటికి, దానివల్ల ఇక్కడ ఉండడం మంచిది. ఈసారైనా పూర్తవుతుందా రాజధాని? అవుద్ది. ఒకవేళ జగన్ గారు వచ్చే ఎన్నికలకు గెలిస్తే రాజధాని పరిస్థితి ఏంటి? ఆగిపోవచ్చు. ఆయనైతే డైరెక్ట్గా చెప్తున్నారు రాజధాని మారుస్తానని. మారుస్తారు. మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాం కదండి. రావాలి, గవర్నమెంట్ రావాలి కాదు. అంటే వస్తారా అంటే జగన్ గారు మరలా గెలుస్తారా అంటే మనం చెప్పలేము. ఇవ్వాలి చెప్పండి మీ అనుభవం ప్రకారం. రారు. మీకైతే నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది ఈ ప్రభుత్వం. నిత్యావసర ధరలు కావచ్చు, కూరగాయల ధరలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం వచ్చాక కొన్ని బాగానే ఉన్నాయి, అన్నీ ఏం చెప్పలేము. కొన్ని పెరుగుదలగా ఉన్నాయా, తగ్గుదలగా ఉన్నాయా? జనాలకి పెరుగుతూనే ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, వీళ్ళు సూపర్ 6 అన్నారు. ఎవరు ప్రజలకు చెప్పిన పథకాలు చెప్పినట్లుగా చేశారు? ఎవరు చెప్పినట్టుగా ఏం చేశారు? చేయలేదుగా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, గొడ్డల పార్టీలు అంటారు, బూత్ పార్టీలు అంటారు, రకరకాలు వింటూ ఉంటాం. బాబు ఏమనిపిస్తుంది ఏంటంటే మీకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ బాగుంది. ఈ ప్రభుత్వం ఏమంటే మరి ఆయన కొన్ని చేయలేదు జగన్ గారు. చివరి ప్రశ్నకి ఇబ్బంది పెట్టను, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండని మీరు అనుకుంటున్నారు? మరి ఈయనే ఉంటే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. సో బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చాక
కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, కూరగాయల రేట్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? పెద్ద తేడా ఏం లేదు, పర్వాలేదు, యావరేజ్గా బాగానే ఉంది. సో రేట్లన్నీ పెరిగిపోయినాయి, ధరల స్థిరీకరణ అన్నారు, అది లేదు, జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు జగన్ గారు. అందుకని అడుగుతాను ఈ ప్రశ్న. ప్రతిపక్షాలు కొద్దిగా ఎక్కువ మాట్లాడతారు కదా. ఓకే. ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఎప్పుడో జనంలో గోలగోలగా ఉంటుంది. ప్రతిపక్షాలు అనేటప్పుడు సహజంగా మాట్లాడతారు. వాళ్ళు చేయలేకపోయినా కూడా యువతలు చేసిందే కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడతారు. అది వీళ్ళు ఎన్నికల్లో చెప్పిన పథకాలన్నీ కూడా హామీలు ఏదైతే ఇచ్చారో అవి నెరవేర్చినట్టేనా? నెరవేర్చే చెప్పాను కదా, అక్క చెల్లెమ్మలకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తారన్నారు కదా, అది పెండింగ్ పడింది. కానీ దాని ద్వారాగా ఇంకొక రకంగా తృప్తి పడవచ్చు. ఎలాగంటే ఫ్రీ బస్సు పెట్టారు కదా, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆడవాళ్ళు కొంతమంది హ్యాపీగా చక్కగా వెళ్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా కొంత మిగిల్చుకొని జాగ్రత్త అవుతున్నారు. ఆ రకంగా సంతోషపడారు. సూపర్ సిక్స్ అన్నారు, వాళ్ళేమో నవరత్నాలు అన్నారు జగన్ గారి ప్రభుత్వం. ఎవరు బాగా అమలు చేశారు చెప్పిన పథకాలు చెప్పినట్టుగా? అంటే ఇప్పుడు ఆయన అంతవరకే చేశారండి. ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే, ఈయన ఏమన్నాడు, కాస్త కోసం ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించేటట్టు ప్లాన్ చేసి నేను ఇస్తానని అన్నాడు. అది జనానికి నచ్చింది, అది కనబడుతుంది కూడా. అది ఆయన ఏమో ఏంటంటే నా బటను అనేవాడు. అంతవరకు అయితే అవ్వచ్చు, కానీ తక్కిన వాళ్ళు అసంతృప్తి పెరిగిపోయింది కదా, ఆ ఓటింగ్ ప్రవాహం అదే కారణం. ఈసారి అమరావతి పూర్తవుతుందా రాజధాని? అమరావతి పూర్తవుతుందా లేదు, గవర్నమెంట్ మాత్రం పూర్తవుతుందని గ్యారంటీ. ఒకవేళ జగన్ గారు వస్తే 2029లో అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి పరిస్థితి ఏంటంటే, ఆయనకి ఇష్టం లేని మనిషి అని ఒక ముద్ర పడిపోయిన దానివల్ల ఆయన ఇబ్బంది పెడతాడో తెలియదు, లేకపోతే ఇంకో రకంగా చేస్తాడో తెలియదు. ఆయన స్వభావం రీత్యా అసూయలాగా కనబడుతుంది, అసూయ కనబడుతుంది బాగా. అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు రాజధాని అంటే? అమరావతి. ఓకే. చివరి ప్రశ్న, దానికి కూడా ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాడు, స్లోగా అవని ఏదైనా అవని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి రైతులు ఆ రకంగా ఓర్పు పట్టి ఆ రకంగా ఫాలో అవుతున్నారు అంటే చెప్పుకోవాల్సిన విషయం. అదే సరైన పద్ధతి, లేకపోతే అక్కడే మొదలవుద్ది విప్లవం. అది ఇప్పుడు నేను 275 ఎకరాలు తీసుకొని దున్నేశారు. అక్కడికక్కడ కొంత అసంతృప్తి వచ్చింది వాళ్ళ అండ ఉండబట్టి. మళ్ళీ దానికి న్యాయం చేసేటట్టు ఎమ్మటే రుజువుగా చేసేసారు. చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ నిన్న 32 ఎకరాలు 35 ఎకరాలు జన పూలింగ్కి ఇచ్చేసారు. అంటే బాగా ఉండబట్టే కదా, నమ్మకం బాగా ఉంది. కానీ తొందరపాటుగా వాళ్ళకి ఎమ్మటే కావాలి, ఏదో రెడీమేడ్ ఫుడ్ లాగా ఇప్పుడే పెట్టేయాలి అని అంటే కుదరదు. ఇప్పటికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు ఈ టీమే నడవాలండి, ముఖ్యమంత్రి ఎవరైనా ఈ టీం నడిస్తే బాగానే ఉంది, మార్కులు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది భుజానికి సంబంధించి, ఏం చెప్తారు దాని గురించి? ముందుగా సీఎం వెళ్ళారు కదా, వెళ్ళి బొంబాయి వెళ్ళి పరిష్కారం చూసారు, చేసా బాగానే ఉంది. మంచి వ్యక్తులకు మంచిగా జరుగుతుందండి, జరగాలి కూడా. నా ప్రశ్న మీరే చెప్పారు కాదు, చాలామంది ఆయనకి ఏదైనా చాలామంది ఆయన పెట్టుకున్నారు, ఆశ పెట్టుకున్నారు. మళ్ళీ ఆరోగ్యం శుభ్రంగా ఉంటే మళ్ళీ చిన్న పల్లెలకి మంచి జరుగుద్ది. స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి పరామర్శించారు, సీఎం గారు వెళ్ళారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం గురించి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్న బంధం గురించి. మరి సీఎం నాపులు వేస్తే మరి రోడ్డు మీద పడుకున్నాడు, ఆ బంధం మామూలు బంధం ఏంటిది? అంత పరిస్థితి వచ్చిందంటే మరి ఈ మధ్యకాలంలో ఈ రెండు పార్టీల మధ్య ఏదో లోకలోకలు ఉన్నాయి, చీలుకలు వచ్చేసాను చాలా రకాలుగా మాట్లాడడం, అవన్నీ చాలా మంది మధ్యలో పొగారులు అండి, ఏముండదు, వాళ్ళిద్దరు అయితే ఒకటే. సోషల్ మీడియా మాత్రం ట్రోల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు జెండాలు మోసి సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళందరూ అంతే, ఏదో చల్లాలనే కలిగి వాళ్ళకి 24 గంటలు అదే పని. ఆడు చూడు బల్ల గుద్ది చెప్తున్నాడు, నా కొడుకు ఆడు వాళ్ళ పేరు నాని వల్ల చచ్చిపోయాడు. అలాంటి దైదురు నా కూడా అలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి జనాలకి చెప్పు దెబ్బలు పడాలి, మళ్ళీ పడతాయి కూడా. చివరిగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మధ్య ఉన్న ఆ సంబంధం గురించి ఏం చెప్తారు? వాళ్ళు మాత్రం నెంబర్ 1గా ఉంటారు, వాళ్ళకి ఏ విరోధాలు రావు, వాళ్ళకి కోటం కరెక్ట్గానే ఉంటుంది, వాళ్ళు చేసే పనులు శుభ్రంగానే చేస్తారు, వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు.